ఇది చార్మినార్ అనుకుంటే ఈ చార్మినార్కి 4 వైపులా 4 ద్వారాలు అయితే ఉంటాయి. ఈస్ట్, సౌత్, నార్త్, వెస్ట్లో అది మనం చూడొచ్చు. ఇదొక ద్వారం అని చెప్పొచ్చు. ఈ వెనకతలు చూసినట్టయితే ఇదొక ద్వారం. ఇది చార్మినార్ వెనకతలు ఇంకో ద్వారం అయితే ఉందన్నమాట. చార్మినార్కి 4 వైపులా 4 ద్వారాలు అయితే ఉంటాయన్నమాట. వాటిని వివిధ పేర్లతో అయితే పిలుస్తారు. మనమైతే మీకైతే 4 ద్వారాలని చెప్పిన ఆ పేర్లు అయితే నాకైతే తెలియవు. ఇది మీరు చూసినట్లయితే చార్మినార్కి సెంటర్లో ఉంటుంది అనమాట. ఇదైతే అప్పట్లో ఇదైతే బావిగా భావించేవాళ్ళు. ఇది అప్పుడు ఈ చార్మినార్ కట్టడానికి అప్పుడు సైనికులు ఉండేవాళ్ళు అనమాట. సైనికులు ఇంట్లోకి పోయి వాటర్ తాగకుండా ఇక్కడికి వచ్చే కాపలా కాసిన సైనికులు ఇక్కడ బావిలో వాటర్ తాగడానికి ఇది ఉపయోగించేవారట. ఇది మనం చూసినట్టయితే ఇదిగో సెంటర్లో కనిపిస్తుంది. ఇది బావి, ఇదిగో చార్మినార్ అయితే మనకు కనిపిస్తుంది. మనమైతే ముందుకు పోదాం. ఈ చార్మినార్ని చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తా. అందులో ఉన్న రహస్యాలు మీకు కంప్లీట్గా వివరిస్తా. అసలు ఎందుకు ఇక్కడ ఎవరు నిర్మించారు ఏంటి అని అయితే పోదాం ముందుకైతే. మన చార్మినార్ గుండా పోతూ ఉంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్లో కొన్ని స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. మనం చూడొచ్చు. ఎంతోమంది పర్యాటకులు చార్మినార్ని అయితే చూడడానికి వస్తూ ఉంటారు. రోజు డైలీ కొన్ని వేల మంది అయితే సందర్శిస్తూ ఉంటారనమాట. అంత అద్భుతమైన కట్టడం ఇదైతే. మన దేశంలోనే కాకుండా ఇతర దేశస్తులు కూడా వస్తూ ఉంటారు ఈ చార్మినార్ని చూడడానికి, తిలకించడానికి, అద్భుతమైన కట్టడానికి ఎలా ఏంటి అని చెప్పి అంతగా మన చార్మినార్ అయితే ప్రసిద్ధి చెందింది. మనం చూడొచ్చు. పర్యాటకులతో పాటుగా లెఫ్ట్ అండ్ రైట్లో స్ట్రీట్ మార్కెట్ అయితే మనకు ఉందన్నమాట. గాజులు, చెవిలో పెట్టుకునే చెవి రింగులు, స్పెట్స్, ఇంకా చాలా ఉన్నాయి. మీరు చూడండి. షూ, బట్టలు, చెప్పులు, స్పెట్స్ నుంచి మొత్తం అమ్మాయిలు వేసుకునే బ్యాగుల నుంచి మొత్తం బ్యాగులు చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి. మొత్తం స్ట్రీట్లో నిల్చొని అమ్ముతున్నారు. అలాగే వెనకతలు చూడవచ్చు మీరు జ్యువెలరీ షాపులు. ఇలా సందర్శకులను ఆకర్షిస్తూ ఇలా చాలా ఉన్నాయి స్ట్రీట్ మార్కెట్లో అయితే. చూడండి. ఇది చేతిలో పెట్టుకునే రింగ్స్ ఇవన్నీ చౌకగా దొరుకుతాయి అన్నమాట స్ట్రీట్ మార్కెట్లో. తక్కువ రేట్లో, క్వాలిటీ అంత ఉండకపోవచ్చు కానీ తక్కువ రేట్లో మనకు దొరుకుతాయి. మీరు చూడొచ్చు. చార్మినార్కి ఎదురుగా ఇంకో గేట్ చెప్పా కదా 4 ఉంటాయని. గేట్లు అయితే ఇది ఒక గేట్ అనమాట. పక్కన మీరు చూడొచ్చు ఇంకా శివ మందిర్ అని చెప్పి చార్మినార్ దగ్గరలో పాత బస్తీ ఏరియాలో ముస్లిం దర్గా దగ్గరలో ఈ బస్తీ మనం అయితే చూడొచ్చు. ఈ టెంపుల్ని శివ మందిర్ అని అయితే ఉంది ఈ మందిర్. చూడండి. మీరు చూసుకుంటే చార్మినార్ పేరులోనే ఉంది మీకు 4 మినార్లు అని అర్థం వచ్చేలా పేరు అయితే ఉంది. ఆ పేరుకి తగ్గట్టునే ఆ కట్టడం కూడా అలానే ఉంది. చార్మినార్కి 4 వైపులా 4 స్తంభాలతో 4 మినార్లు అని ఉన్నాయి. చూడండి. మొత్తం 4 ఉన్నాయి అవి పిల్లర్స్. సో ఆ 4 పిల్లర్లతో దీన్ని అయితే కట్టడం అయితే జరిగింది. ఈ కట్టడం కోసం ఎంతోమంది శిల్పుల్ని ఎక్కడెక్కడో బయట దేశం నుంచి తీసుకొచ్చి మరి అప్పట్లో కట్టారన్నమాట. అసలు ఎందుకు నిర్మించారు ఈ చార్మినార్ని, ఎవరు నిర్మించారు అని అంటే అప్పట్లో ఈ హైదరాబాద్ సిటీకి ఏంటి అంటే ప్లేగు వ్యాధి అనేది వచ్చేసిందట. ఈ దగ్గరలో ఉండ మొత్తం ఈ సిటీకి ప్లేగు వ్యాధి రావడం వల్ల ఎంతోమంది ప్లేగు వ్యాధి బారిన పడి చనిపోవడం అంటూ జరిగిందనమాట. సో అప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కులీ కుతుబ్ షా అనే రాజు ఇది చార్మినార్ అనేది ఒక దర్గా అనమాట. సో ఈ దర్గా అయినందువల్ల చార్మినార్ రాజు కులీ కుతుబ్ షా వచ్చి రాజుగా ఉండేవారు కాబట్టి ఆయన వచ్చి ప్రార్థనా మందిరంలో ప్రార్థన చేసి తగ్గిపోవాలని చెప్పి ఈ ప్లేగ్ వ్యాధి సిటీ నుంచి బయటకు పోవాలని చెప్పి మొక్కుకున్నాడు అనమాట. ఆ మొక్కుకోగానే ఆ ప్లేగ్ వ్యాధి అనేది బయటకు పోయింది. ప్లేగ్ వ్యాధి అంతా అంతరించిపోయినాక ఆ చిహ్నంగా కులీ కుతుబ్ షా అని 1591 సంవత్సరంలో ఈ చార్మినార్ని అయితే నిర్మించడం జరిగిందనమాట. దానికి ప్రతీకగా 1591 సంవత్సరంలో కులీ కుతుబ్ షా అనేవాళ్ళు ఈ చార్మినార్ని అయితే ఎంతో కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి ఆయన అయితే ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ కట్టడం అనేది ఎప్పుడో 1591 సంవత్సరాలు కట్టించారు. ఇప్పటికి 450 సంవత్సరాలు నియర్గా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇప్పటికైతే కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ కట్టడాలు కానీ ఆ డిజైన్ మీరు చూసినట్టయితే చెక్కు చెదరలేదు. మీరు చూసారు మధ్యలో గడియారం 4 వైపులా 4 గడియారాలు అయితే దీనికి ఉంటాయన్నమాట. చుట్టుపక్కల 4 వైపులు 4 స్తంభాలు వెళ్ళినా 4 గడియారాలు 4 వైపులు ఉంటాయి. ఇవి అప్పట్లోనే ఎప్పుడో బయట దేశం నుంచి అయితే ఈ గడియారాలను తెప్పించారు. ఇప్పటికీ ఆ గడియారాలు అయితే చెక్కు చెదరలేదు. మనం కట్టించే ఫ్లాట్లు బిల్డింగ్లే మహా అయితే 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు నిలవు. అలాంటిది ఎప్పుడో 450 సంవత్సరాల క్రితం నిర్మించిన సరే ఈ చార్మినార్ అలానే ఉంది. ఎప్పటికీ చెక్కు చెదరలేదు. మనం ఈ లోపల చార్మినార్ లోపల పై అంతస్తులు కూడా వెళ్ళి మీకైతే ఎలా ఉంది ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్ ఛానల్
మొత్తం ఈ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి, స్కిప్ అయితే చేయొద్దు. ఇంకెవరైనా ఈ వీడియో చూడకముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేసుకోండి. చుట్టూ చార్మినార్ చుట్టూ స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. బట్టలు అమ్మేవాళ్ళు, గడియారాలు అమ్మేవాళ్ళు, సాక్స్లు అమ్మేవాళ్ళు, రింగులు అమ్మేవాళ్ళు, అత్తర్లు, వాచ్లు, ఇవన్నీ ఈ 4 మినార్లు ఎలాగో 4 వైపులా ఈ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. ఎంతోమంది పర్యాటకులు వచ్చి పోతూ ఉంటారు. ఇండియా వైడ్గానే కాదు, ఇంటర్నేషనల్ పర్యాటకులు కూడా ఈ చార్మినార్ చూడడానికి వస్తూ ఉంటారు. అంతలా ఈ ప్రాముఖ్యత చెందిందనమాట మన ఈ చార్మినార్. 450 సంవత్సరాల క్రితం కట్టిన కట్టడం అనమాట. చూడండి ఆ శిల్పులు ఎంత కష్టపడ్డారో ఈ ఆకారం తెప్పించడానికి. చూసారా ద్వారం, ఇది ఒక దర్గా అనమాట. చూసుకోండి మీరైతే, దర్గాకి 4 వైపులు ద్వారాలు అన్నమాట. ఇదిగో అప్పట్లో కింద దర్గా ఉండేది, ఇప్పటికి కూడా దర్గా ఉంది. మీకు చెప్పినట్టే ఈ దర్గాకి ఆనుకొనే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉందన్నమాట. చూడడానికి చిన్న టెంపులే అది మీరు చూసినట్లయితే, కానీ చాలా ప్రాముఖ్యత చెందిన టెంపుల్ అనమాట. దర్గాకి ఆనుకొని దీన్ని నిర్మించారన్నమాట. ఇదైతే అప్పుడు ఒక సైనికుడు అంట ఇక్కడ కాపలా కాసే సైనికుడు అమ్మవారు కనిపించారంట. అమ్మవారు కనిపిస్తే అమ్మవారికి ప్రతీకగా ఈ నిర్మాణాన్ని అయితే అప్పుడైతే నిర్మించారు. ఎప్పుడు ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. హిందూ దేవాలయం కాబట్టి, ఇది దర్గా కాబట్టి మనం చూడొచ్చు. మనమైతే దేవాలయాన్ని చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తా, ఎలా ఉంది ఏంటి అని అయితే. ఈ దర్గాకు ఆనుకొని మనకైతే శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవాలయం అయితే, భాగ్యలక్ష్మి దేవాలయం అయితే ఉంటుంది. చూసినట్టే చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం అన్నమాట. ఇదైతే గంట కొట్టుకున్నాను. చాలా ప్రాముఖ్యమైన ప్రదేశం, చాలా ప్రాముఖ్యమైన దేవాలయం కూడా భాగ్యలక్ష్మి అమ్మవారు. చూసినట్టయితే విఐపీలు, ప్రముఖులు చాలామంది వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ ప్రొటెక్షన్కి వచ్చిన పోలీసు ఆయన దర్శించుకుంటున్నారు. భాగ్యలక్ష్మి వారిని చూడొచ్చు మనం. చూసినట్టయితే ఇది లోపల అయితే దర్గా ఉంది. కింద ఈ దర్గా అనుకునే టెంపుల్ అయితే ఉందన్నమాట, భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఇదైతే దర్గా చూడొచ్చు మనము. మీకైతే లోపలికి వెళ్ళే మొత్తం లోపలికి వెళ్ళి మీకైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. మనం చూడొచ్చు టికెట్ ప్రైస్ అయితే క్యాష్ పేమెంట్ అయితే 25 రూపీస్ అంట. ప్రతి ఒక్కరికైతే క్యాష్లెస్ పేమెంట్ అయితే 20 రూపాయలు అంట. ఇంకా అదర్ కంట్రీస్కి అయితే 300 రూపీస్, 250 అని అవుతుంది. మీరు చూడొచ్చు ఎంత టికెట్ ప్రైస్. మనం చూడొచ్చు, చూడండి ఎంత బాగుందో. మొత్తం అప్పట్లో ఇదంతా చేతి కళతో ఇదంతా నిర్మించారు. గుర్రాలు వాడారో ఏనుగులు వాడారో తెలియదు, కానీ ఈ పిల్లర్లను అయితే ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు. చూడండి, దీనికి కూడా ప్రైస్ ఉందన్నమాట. క్యాష్ కౌంటర్ అయితే ఉంది, టికెట్ తీసుకోవాలి లోపలికి అయితే ఎంట్రీ ఫీజు. మనం చూసినట్లయితే అది ఉండి దర్గా. ముందుగా కూలీ కుతుబ్ షా ఈ దర్గాకు వచ్చి ప్రార్థించారనమాట. ప్రార్థించినాక ప్లేగు వ్యాధి అంతరించినాక దానికి చిహ్నంగా ఈ స్మారక చిహ్నాన్ని అయితే నిర్మించడం జరిగింది. క్యాష్ కౌంటర్ ఇది. మీరు చూసినట్టయితే ఇండియన్కి 25 రూపీస్ అంట, ఫార్జన్కి అయితే 300 రూపీస్ అని అయితే ఉందన్నమాట టికెట్ కౌంటర్లో ప్రైస్. చూడండి, మనం ఇటు చూస్తే అదొక మినార్. చెప్పాగా 4 వైపులో 4 ఉన్నాయి, స్తంభాలు ఉన్నాయని చెప్పి. అదిగో మనం చూస్తే అదొకటి అన్నమాట. లోపల నుంచి చూస్తే చూసారా ఎంత సుందరంగా ఉందో. మొత్తం 4 వైపులా 4 స్ట్రక్చర్ అయితే ప్లేస్ చేస్తారు. ఎటువైపు చూసినా ఇలాంటి స్ట్రక్చర్ అయితే మనకు కనిపిస్తుంది. ఎటువైపు చూసినా 4 వైపులా ఇదే ఆకారం. మీరు చూసినట్టయితే సెంటర్ పాయింట్ ఇది. సెంటర్లో ఇది ఒక ఇటు అన్ని డైరెక్షన్స్లో
సేమ్ అన్నమాట. ఇది టికెట్ కౌంటర్, ఇది ఈ డైరెక్షన్లో ఇది ఒకటి. సో ఇది మీకు చూపించడం మసీదు. ఆ మసీదు పక్కనే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉందన్నమాట. ఇదిగో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వాటర్ అన్నమాట. ఇదైతే ఉంది, సెంటర్లో అయితే వాటర్ ఉంది. అప్పట్లో ఏమో ఇది వాటర్ వచ్చేదేమో అట్రాక్షన్ ప్లేస్లో ఉండేదేమో, నాకైతే తెలియదు. చాలామంది పర్యాటకులు అయితే లోపల ఉన్నారు. ఇన్ అవుట్ అవుతూనే ఉన్నారు, వస్తున్నారు పోతున్నారు. చూడవచ్చు మనం మొత్తం. ఏంటి అంటే ఈ చార్మినార్ నుంచి అప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించిన కుతుబ్ షా అయితే ఈ చార్మినార్ నిర్మించారు కదా. ఇక్కడ నుంచి అయితే ఆయన రాజు ఎక్కడ నివసించేవారంటే గోల్కొండలో నివసించేవారంట. అక్కడ నుంచి ఇక్కడికైతే స్వరంగం ఉందని, ఇక్కడ నుంచి అయితే అక్కడికి స్వరంగం ఉందని అయితే అంటారు. మరి ఎంతవరకు వాస్తవం అయితే నాకు తెలియదు. విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అక్కడ నుంచి తప్పించుకోవడానికి స్వరంగ మార్గం అయితే ఉందని చెప్తూ ఉంటారు ఇక్కడ నుంచి అక్కడికనైతే. ఇదిగో పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ నుంచి పైకి దారి అన్నమాట. చూద్దాం ఎలా ఉందో ఏంటనేది చూపిస్తా. ఇది మనం చూసినట్టయితే మెట్ల మార్గం అన్నమాట. ఇది మొత్తం మెట్ల మార్గం. ఇది అయితే మెట్లు ఎక్కుతున్నాం. మెట్లు ఎక్కే మార్గం అయితే ఎలా ఉందో మీకు చూపిస్తా. సింగిల్ ఒక 1 పర్సన్ ఎక్కేంత అయితే ఉన్నాయి మెట్లు. ఇద్దరు కలిసి వెళ్తే సరిపోన్నట్టుగా ఉన్నాయి, ఇరుకిరుకుగా ఉన్నాయి మొత్తం మెట్లు. చూడండి, దానికి మెల్లగా వెళ్తున్నాం అనమాట మనమైతే. చూడండి, మధ్య సందులో అప్పట్లో గాలి రావడానికి ఏమో నాకైతే తెలియదు, కానీ ఇలా మధ్య మధ్య చిన్న చిన్న స్పేసెస్ అయితే ఉన్నాయన్నమాట. వెలుతురు గాలి కోసం ఈ చిన్న సందులో. అలానే లైట్స్ కూడా పెట్టున్నారు మొత్తం. ఇక్కడ ఈ లైట్స్ లేకపోతే నాకు తెలిసి ఈ లోపల వెలుతురు కూడా ఉండదు. ఇంకా ఎన్ని మెట్లు అయితే ఉంటాయో నాకైతే తెలియదు, కానీ ఇప్పటికైతే ఒక 25 నుంచి 30 మెట్లు అయితే ఎక్కేసి ఉంటాం మనం. ఇంకెంతవరకు వెళ్తామో తెలియదు. ఇటు సైడ్ నుంచి ఏదో ఒక దారి ఉంది, ఇది వేరే దారి ఏమో. ఇందులో ఏమున్నాయో రహస్యాలు. చాలా ఎత్తుగా ఉన్నాయి మెట్లు కూడా, చాలా ఎత్తుగా ఉన్నాయి. డిస్టెన్స్ కూడా సుమారుగా 1 ఫీట్ పైనే ఉన్నాయి డిస్టెన్స్. మనం చూడొచ్చు ఎంత ఎత్తున్నాయి మెట్లు కూడా, చాలా ఎత్తుగా ఉన్నాయి. ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టుకు అయితే మధ్య మధ్యలో ఈ దారులు కూడా ఉన్నాయన్నమాట. ఇట్లా ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. గేట్ లాక్ చేసి ఉంది. ఇక్కడికైతే ఎక్కువనే ఉన్నాయి ఇంకో మెట్లు. ఫైనల్గా అయితే వచ్చామన్నమాట. ఇలా ఉంది మొత్తం. చూడండి, మనమైతే సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం మొత్తానికి. చూడవచ్చు మనం పైనుంచి చూస్తే ఎలా ఉన్నాయి స్ట్రీట్ మార్కెట్స్. చెప్పాగా మీకు మినార్ అని చెప్పి, ఇది ఒక మినార్ అనమాట. అది మీరు చూస్తున్నారు కదా, అది మక్కా మసీద్ అనమాట. దీనికి దగ్గరలోనే ఉంది మక్కా మసీద్. దాని దగ్గర కూడా, ఆ మక్కా మసీద్ దగ్గర కూడా వెళ్ళి దాన్ని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఈ పైన స్ట్రీట్ మార్కెట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ నియర్ బై మొత్తం చార్మినార్ చుట్టూ 4 వైపులా స్ట్రీట్ మార్కెట్స్ ఉన్నాయన్నమాట. గాజులు, చెప్పులు, బ్యాగులు ఇటువంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. చూడండి పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉందో ఈ చుట్టూ బాద్వాసి పరిసర ప్రాంతాలన్నీ. చూడొచ్చు ఇక్కడ కూడా కింద ఎలా అయితే పెద్ద ఆకారాలు ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ చిన్నగా ఆకారాలు ఉన్నాయన్నమాట. సేమ్ అలానే కింద మనం 4 వైపు 4 గోడలు ఎలా చూసామో ఇక్కడ ప్రతి స్ట్రక్చర్కి మధ్యలో 4-5 ఫీట్స్ మిడిల్లో కూడా ఇలా కట్టడం అయితే కట్టారు. మధ్యలో వచ్చేటట్టుగా చూడండి ఎంత బాగా అసలు కట్టారో. మొత్తం కట్టడం ఒక అద్భుతం అది. చూడండి మొత్తం అప్పట్లో శిల్పులు అంత బాగా చెక్కారు దీన్ని అయితే. ఇప్పుడున్న టెక్నాలజీలు కూడా ఇంత బాగా మనం కట్టడం అయితే కట్టలేకపోతున్నాం. ఒకప్పుడు శిల్పులు అయితే అంత బాగా చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా క్యాప్చర్ చేసినట్లయితే మొత్తం పరిసర ప్రాంతాలు జనాలతో మొత్తం మార్కెట్ అంతా కిటకిటలు ఆడుతుంది మొత్తం. చూడండి ఎంతమంది పర్యాటకులు వచ్చున్నారు ఈరోజు అయితే. మనం పైన తీసుకుంటాం అనమాట. ఈ షాప్ అయితే సెకండ్ ఫ్లోర్లో మనం అయితే ఉన్నాం.
సెకండ్ ఫ్లోర్ నుంచి కింద స్ట్రీట్ మార్కెట్ చూస్తుంటే మనకు కనిపిస్తుంది చూడండి. మొత్తం జనాలతో నిండిపోయింది అనమాట, పర్యాటకులతో కంప్లీట్గా చూడవచ్చు మనం. ఎప్పుడు 450 సంవత్సరాల కిందట కట్టిన భవనం ఇదైతే. ఇప్పటికీ మళ్ళీ రీమోడలింగ్ అయితే చేస్తూ ఉన్నట్టుంది తెలంగాణ గవర్నమెంట్ అనేది, కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. చూడండి మనం వచ్చి ఇది ఒక మినార్ దగ్గరికి చూడండి, ప్రతి దగ్గర షేప్ వచ్చింది చూడండి. ప్రతి దగ్గర మీరు చూసినట్టయితే ప్రతి దగ్గర ఆ షేప్ సేమ్ షేప్ అనేది కనిపిస్తుంది. మీరు కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూపిస్తున్నాను, ప్రతి దగ్గర ఇటువంటి షేప్, ఈ షేప్ని అయితే చూపిస్తూ ఉన్నారనమాట అప్పుడు కట్టడాన్ని. ప్రతి దగ్గర మీరు చూసినట్టయితే అయ్యో గాజు లాక్ చేసి ఉన్నాయి డోర్స్, అవేవో అప్పటి రాజుల తాలూకు భవనాలు, లేదు విశ్రాంతి తీసుకునే ప్లేసెస్, లేదు అంటే సైనికులు కాపలా కాసేవాళ్ళు కదా, సైనికులు ఉండే ప్లేసెస్ అనుకుంటా. అవన్నీ చూడవచ్చు మనం. ఈ స్క్రాచెస్ ఇప్పుడు స్క్రాచెస్ గట్ట వస్తే దాన్ని సిమెంట్తో కప్పినట్టున్నారు ఈ ప్లేస్ని అయితే చూడవచ్చు. ఎటువైపు చూసినా సేమ్ ఆకారం మనం చూడవచ్చు. మనం ఇదిగోండి ఇటువైపు ఒక స్ట్రీట్ అయితే ఉంది మనకి చూడవచ్చు. 4 వైపులా 4 ద్వారాలు ఎలా ఉన్నాయో ప్రతి దగ్గర అలా స్ట్రీట్స్ అయితే ఉన్నాయన్నమాట. పైన చూడవచ్చు మనం, ఆ స్ట్రీట్లో స్ట్రీట్ మార్కెట్ అయితే ఉందన్నమాట. చూడండి మొత్తం పర్యాటకులతో నిండిపోయింది భవనం అంతా. పైనుంచి కిందకైతే చూపిస్తుంది మీకైతే చూడండి, చుట్టూ ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం సిమెంటు, అధునాతమైన పరికరాలు, టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడైతే కట్టడాలు వేరు, కానీ 450 సంవత్సరాల క్రితమే ఇంత గొప్ప కట్టడం మీరు చూడొచ్చు. అందుకే చార్మినార్ ఎంత ఫేమస్ అయింది. చూసినట్టయితే మీరు కిటకిటలు ఆడుతుంది పర్యాటకులతో. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ పర్యాటకులతో కిటకిటలు ఆడుతూనే ఉంటుంది. చార్మినార్ నుంచి మక్కా మసీద్ కూడా చూడొచ్చు అనమాట. చూడండి పైనుంచి చూస్తే ఎంత బాగుంది విజువల్. మొత్తం స్ట్రీట్ మార్కెట్లో పర్యాటకులతో నిండిపోయింది. చూసినట్టయితే మీరు చూడండి మక్కా మసీద్ అంతా ఎంత బాగుంది. ఎక్కడి నుంచి ఆ భవనం క్యాప్చర్ చేస్తే అక్కడికి వెళ్ళి కూడా మనం చూపిస్తా మక్కా మసీద్ ఏంటి, ఎలా ఉంది అని మొత్తం మీకు అయితే కవర్ చేస్తాం. మొత్తం చార్మినార్ పైనుంచి మనం చూసినట్టయితే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో కింద. అవన్నీ స్ట్రీట్ మార్కెట్సే. చాలా కట్టడం, అద్భుతమైన కట్టడం అదేంటో తెలుసా? చార్మినార్. ఈ చార్మినార్ ఎంత గొప్పదో మీకు తెలుసా? అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎంత గొప్పదో, ప్యారిస్లో ఈఫిల్ టవర్ ఎంత గొప్పదో, హైదరాబాద్కి భారతదేశానికి అంత గొప్ప కట్టడం ఈ చార్మినార్. ఈ చార్మినార్ని ఎవరు నిర్మించారు అంటే 1791 సంవత్సరంలో కూలి కుతుబ్ అనేవారు ఈ చార్మినార్ని అయితే స్మారక చిహ్నంగా నిర్మించారు. అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అంటే హైదరాబాద్ నగరాన్ని ప్లేగు వ్యాధి అనేది విస్తరించి చాలా మంది జనాన్ని బలి తీసుకుందనమాట. ఆ బలి తీసుకున్నప్పుడు కూలి కుతుబ్ అనేవాళ్ళు ఇక్కడ ఈ దర్గాకు వచ్చి ప్రార్థించారు, ఈ దేవుడా ఈ హైదరాబాద్ నగరాన్ని ఈ ప్లేగు వ్యాధి బయటకు పంపించేలా చెయ్యి, మా ప్రజల ప్రాణాన్ని కాపాడేలా చేయని చెప్పి కూలి కుతుబ్ ఇక్కడికి వచ్చి ఈ దర్గాకు వచ్చి వేడుకున్నారు. సో దానికి ప్రత్యేకంగా ప్లేగు వ్యాధి ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ నుంచి బయటకు పోయిందో ఇక్కడ జనాలందరూ అప్పటిలాగా ముందులాగా ఎలా అయితే సంతోషంగా జీవించారో దానికి చిహ్నంగా ఒక ప్లేగు వ్యాధి బయటకు పోయిందనే సంతోషంతో కూలి కుతుబ్ షా అనేవాళ్ళు 1892 సంవత్సరంలో శిల్పకళతో బయట దేశంలో ఎంతో గొప్పగా చాలా అద్భుతంగా దీన్నైతే అయితే జరిగింది. సో గోల్కొండ కోట నుండి చార్మినార్కి రహస్య స్వరంగం ఉంది అంటారు. ఎప్పుడైనా రాజు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు, యుద్ధంలో తప్పించుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా సంఘర్షణ జరిగితే తప్పించుకోవడానికి రహస్య స్వరంగ మార్గం అక్కడ నుంచి చార్మినార్ మధ్యలో ఉంది అంటారు. కానీ ఇప్పటికైతే ఆ రహస్యాన్ని ఇప్పటివరకు ఎవరు ఛేదించలేకపోయారు. కానీ కరోనాలో అయితే రాసి ఉందన్నమాట, ఈ చార్మినార్ నుంచి గోల్కొండ కోటకి సొరంగ మార్గం అయితే రహస్య సొరంగ మార్గం ఉంది, అప్పుడు రాజు నిర్మించారని అయితే ఉంది. ఇప్పటికైతే ఆ రహస్యాన్ని ఎవరు ఛేదించలేకపోయారు. ఈ చార్మినార్ చుట్టూ 4 గోడలు, 4 మినార్. చార్మినార్ పేరులోనే మీకు కనిపిస్తుంది అప్పుడు మినార్, 4 మినార్లు. చార్మినార్ కట్టడానికి 4 పిల్లర్లు అనమాట. మొత్తం ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్ 4 వైపున 4 పిల్లర్లు ఉంటాయి. అలాగే ప్రతి సైడ్ మీకు ఆర్చ్ గోడ సింబల్ ఇలా అయితే మీకు కనిపిస్తుంది.
మొత్తం ఎటు చూసినా మీరు ఇలా సింబల్ అయితే కనిపిస్తుంది. అప్పట్లో ఆ సింబల్ అంత బాగా చెక్కారు అనమాట. ఈ కట్టడం కూడా అంత బాగా చెక్కారు. 15వ దశాబ్దంలో అంత నీట్గా చెక్కారు. ఎటు వైపు చూసిన ఆకారం నుంచి ఏ ఆకారం చూసినా ఈ షేప్లో మీకు అయితే కనిపిస్తుంది. సుమారుగా ఇప్పటికీ 15 సంవత్సరాలు కట్టారంటే ఇప్పటికీ 450 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ భవనం అయితే చెక్కు చెదరలేదు. మనం కట్టే భవనాలు ఎలా ఉంటాయంటే మనం కట్టే మన ఇల్లు చూసుకోండి, ఫ్లాట్ చూసుకోండి, 10 సంవత్సరాలు 100 సంవత్సరాలకే మన కట్టడం ఉంటుంది. కానీ ఇది చూసినట్టయితే ఈ బిల్డింగ్ మనకి 400 సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరకుండా ఈ భవనాన్ని అయితే కట్టారు. అప్పుడు అంత గొప్పగా కట్టడం అయితే జరిగింది. అందుకే చార్మినార్కి అంత గొప్ప పేరు, అంత ప్రాముఖ్యత. వరల్డ్ వైడ్గా దేశం మొత్తంలోనే చార్మినార్ అంటే ఒక మంచి ప్రదేశం అనమాట. చాలా మంది పర్యాటకులు మన ఇండియా పర్యాటకులు కాకుండా వరల్డ్ 5 దేశాల నుంచి కూడా ఈ పర్యాటకులు వస్తూ ఉంటారు ఈ చార్మినార్ చూడడానికి. అందుకే చార్మినార్ అంత ప్రాముఖ్యత సంతరించుకుంది అనమాట. ఈ చార్మినార్కి వచ్చే పర్యాటకులు చార్మినార్ చూడటమే, అందాన్ని చూడటమే కాకుండా చుట్టూ చార్మినార్ 4 వైపులా మొత్తం స్ట్రీట్ మార్కెట్స్ అయితే ఉంటూ ఉంటాయి. స్ట్రీట్ మార్కెట్లో ఏంటి అంటే బట్టలు, గాజులు, ఇయర్ రింగ్స్, షూస్ మొత్తం అన్నీ ఈ చార్మినార్ చుట్టుపక్కల స్ట్రీట్ మార్కెట్లో అన్నీ దొరుకుతాయి అనమాట. మీరు పైనుంచి విజువల్ చూసినట్లయితే చాలా అందంగా ఉంటుంది చార్మినార్ చుట్టూ. అలానే పక్కనే మక్కా మసీదు అన్నీ చాలా అందంగా ఉంటాయి మీరు చుట్టూ చూసినట్టయితే. అంతేకాకుండా చార్మినార్కి ఆడుకునే అమ్మవారి టెంపుల్ అయితే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. చార్మినార్కి మసీదు ఎలానో చార్మినార్ లోపల మసీదు ఉంటుంది. మసీదుకి అప్పుడు రాజుగారు మసీదుని సందర్శించి దేవుడిని కోరిక తీరిన తర్వాత ఈ స్మారక చిత్రాన్ని నిర్మించారు. అలాగే మసీదుకి ఆనుకునే అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అన్నమాట. అమ్మవారి టెంపుల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా. అమ్మవారి టెంపుల్ ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు, అమ్మవారి వెలిసారా లేదు అంటే ఎవరైనా నిర్మించారా, అవన్నీ మీకు మొత్తం చూపిస్తాను ఆ వీడియోలో. చూడండి, వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అంత వీడియో చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందే నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతారో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కాపలా కాసే సైనికుడికి అమ్మవారు వచ్చి ప్రత్యక్షం అవుతారు. చార్మినార్ని కాపలా చాలామంది చార్మినార్ని కాపలా కాసే సైనికులు చాలామంది ఉండేవాళ్ళు. అందులో ఒక సైనికుడికి అమ్మవారు ఎదురుగా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షం అవగానే సైనికుడు రాజుగారికి చెప్తారు. రాజుగారికి చెప్పి అమ్మగారు అమ్మగారు ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు, ఇలా అమ్మవారు అని చెప్పి ప్రత్యక్షం అయ్యారు. రాజుగారు చెప్పగానే రాజుగారు అమ్మవారు ఎక్కడైతే ప్రత్యక్షం అయ్యారో అదే ఆ ప్రదేశంలో అమ్మవారి విగ్రహాన్ని పెట్టారనమాట. అదే అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారు ఎంత ప్రాముఖ్యత అంటే చాలా మంది వీఐపీలు అమ్మవారి దర్శించుకుంటూ ఉంటారు. మొన్నటి కూడా యోగి ఆదిత్యనాథ్ మీకు చూపిస్తున్న ప్రదేశం ఏంటంటే మక్కా మసీద్. ఈ మక్కా మసీద్ అయితే 1617వ శతాబ్దంలో కూలీ కుతుబ్ షా గారు అయితే దీన్ని అయితే నిర్మించడం స్టార్ట్ చేశారు. సుమారుగా 77 సంవత్సరాల తర్వాత మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ అయితే దీన్ని అయితే కంప్లీట్ చేశారు. 77 సంవత్సరాల పాటు దీన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇది మన దేశంలోనే ప్రాచీన పెద్దదైన మసీద్ అనమాట. ఇదైతే సుమారు 77 సంవత్సరాల పాటు 8,000 మంది కూలీలు అయితే దీన్ని అయితే కట్టడానికి అయితే కష్టపడ్డారు. దీన్ని అయితే చివరికి 1696 దశకంలో అయితే దీన్ని కంప్లీట్ చేశారు. చూడవచ్చు ఇది మనం దీంట్లో వాడిన ఇటుకలు అంటే మక్కా నుంచి తీసుకొచ్చారంట. అది మన ప్రాచీన కథల్లో అయితే రాసింది. దీనికి వాడిన ఈ మసీదుకి కట్టడానికి వాడిన ఇటుకలన్నీ మక్కా నుంచి తీసుకొచ్చారని అయితే రాసింది అనమాట. చాలా సుందరంగా దీన్ని అయితే 77 సంవత్సరాల పాటు కష్టపడి దీన్ని అయితే కట్టడం అయితే జరిగింది. చూడండి, మీరు చూడవచ్చు ఎంత అందంగా ఎంత సుందరంగా దీన్ని అయితే కట్టారు. ఇది మనకి చార్మినార్ నుంచి 100 అడుగుల దూరంలోనే ఇది ఉంటుంది. కేవలం 100 అడుగుల దూరంలో కూలీ కుతుబ్ షా గారు అప్పట్లో ఈ 2 ప్రాచీన కట్టడాలు పక్కపక్కనే ఉండాలి, నా నగరానికి అద్భుతంగా ఈ కట్టడాలు ఉండాలని చెప్పి అప్పుడులో కూలీ కుతుబ్ షా గారు ఆలోచించి దాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ కూలీ కుతుబ్ షా అనేవారు ఈ రాజ్యాన్ని ఈ హైదరాబాద్ నగరాన్ని పరిపాలించే రాజు అన్నమాట. సో ఆయన తన రాజ్యానికి అందంగా తీర్చిదిద్దడం కోసం ఈ కట్టడాలు అయితే కట్టడం అయితే జరిగింది. ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎంతో డబ్బులు వెచ్చించి అప్పట్లో ఈ 2 కట్టడాలను అయితే కట్టారనమాట. మీరు చూసినట్టయితే ఈ చార్మినార్ నుంచి 100 గజాల దూరంలో ఈ మక్కా మసీద్ అయితే కట్టడం అయితే జరిగిందనమాట. చూడండి, చాలా మన దేశంలోనే పెద్దదైన ప్రాచీన కాలం నుండి మసీద్ ఇది. చూడొచ్చు మీరైతే. గమనించా
Wow.